6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తత్వమసి ఇది వినడానికి చాలా చిన్న మాటగా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా కష్టం. నీలో ఉన్న పదార్థం, నాలో ఉన్న పదార్థం, బ్రహ్మాండం, పిండాండం, ఇలా అన్నిట్లోనూ ఉన్నది ఒకటే పదార్థము, అదే భగవంతుడు అన్న విషయం మనం ఎన్నిసార్లు విన్నా దాన్ని ఆచరించటము, అలా చూడటము, ప్రతి ఒక్కరిలో పరమాత్మను చూసి మనము అంతటా నిండి ఉన్న పరమాత్మని గుర్తించటము, ఇవి బహుశా సాధనలో చాలా కష్టం. కానీ అటువంటి సాధన అన్నది అలవాటు చేయిస్తూ తాను కూడా ఆ సాధనలోనే ముందుకు వెళుతూ ఎంతోమందికి ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ అసలు మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి అనేటట్టుగా నేర్పిస్తూ ఎన్నో చక్కని విషయాలను ప్రతినిత్యం పంచుకుంటున్న శ్రీ ప్రణవానంద ప్రభుజీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈరోజు ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు మనం తీర్చుకుందాం. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? భగవంతుడి దయ. ప్రభుజీ, భగవంతునివి బోల్డ్ అన్ని అవతారాలు. అయితే శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ముఖ్యంగా దశావతారాలు అని అనుకున్న ప్రతినిత్యము మన కోసం, భక్తుల కోసము, దుష్ట సంహారం కోసము వివిధ రూపాలు దాలుస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే మనకి సాలగ్రామము అని మనం వింటూ ఉంటాం. అంటే అది కూడా చక్కగా రాయి, కానీ రాయి కాదు, రాళ్లల్లోనే ఉంటుంది అని అంటూ ఉంటారు. ఈ సాలగ్రామాన్ని పోల్చుకోవడం, లేకపోతే పూజ చేయటం, ముఖ్యంగా దానం చేయటం, వీటి వెనక దాగి ఉన్న విషయాలు ఏమిటి? శాలగ్రామం సాక్షాత్తుగా విష్ణు స్వరూపము అని అంటారు. మనం ఏదైనా మూర్తి లోపలికి భగవంతుని ఆవాహన చేస్తాం, మంత్రం ద్వారా ఆవాహన చేసి ఆరాధన చేస్తామన్నమాట. కానీ శాలగ్రామానికి ఆవాహన అవసరం లేదు. అని సాక్షాత్తుగా పరమాత్మ యొక్క స్వరూపమే, సాక్షాత్తుగా భగవంతుడి యొక్క స్వరూపం. ఇవి నేపాల్లో గండకీ అనే ప్రదేశంలో, గండకీ నది ప్రవాహంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా శ్రద్ధగా శాలగ్రామాన్ని ఎలా ఆరాధన చేయాలి, చాలామంది తెచ్చేసుకుంటూ ఉంటారు శాలగ్రామాన్ని. అలా తెచ్చుకోకూడదు. మన గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి, వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి. వాళ్ళ చేతుల ద్వారా మనం శాలగ్రామాన్ని నువ్వు ఆరాధన చెయ్యి అని కానీ మనకిస్తే ఇప్పుడు మనం ఆరాధన చేసుకోవాలి. శాలగ్రామాన్ని ఆరాధనలో చాలా నియమ నిష్టలు ఉంటాయి. మా ఆలయంలో ప్రతిరోజు శాలిగ్రామ ఆరాధన ఉంటుంది. అయితే మాకు కూడా వారానికి ఒక రోజు వస్తుందండి మరి శాలిగ్రామ ఆరాధన చేయడానికి. అప్పుడు సుమారుగా 4.5 గంటలు పడుతుంది శాలిగ్రామ ఆరాధన చేయడానికి. కాబట్టి విశేషమైన పూజాధికారులు శాలిగ్రామ మూర్తికి చేస్తారు. ఇప్పుడు మనకి కార్తీక పౌర్ణమికి, ఈ ఉత్థాన ద్వాదశికి శాలిగ్రామ తులసి వివాహం అని కూడా చేస్తూ ఉంటారనమాట. తులసీదేవి ఒక అనుగ్రహం అనుకోండి, వారి వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు, అవతరిస్తూ ఉంటారు. కాబట్టి శాలిగ్రామ ఆరాధనకి చాలా నియమాలు ఉన్నాయి. ఎవరు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఏమి నివేదన చేయాలి, అని చాలా రూల్స్ ఉంటాయి. మనకి శాలిగ్రామాన్ని ఎడమ చేతితో కూడా పుట్టుకోరాదు. ఒక పట్టు వస్త్రాన్ని పెట్టుకొని పట్టు వస్త్రంతో మాత్రమే శాలిగ్రామాన్ని పుట్టుకోవాలన్నమాట. దాని తర్వాత అన్ని న్యాచురల్ వస్తువులతో స్వామికి ఆరాధన చేయటం ఉంటుంది. మా ఆలయాలలో విశేషంగా శాలిగ్రామ ఆరాధన, అర్చనలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనము మూర్తులను, భగవంతుడి యొక్క మూర్తిని తెచ్చి ఆవాహన చేసి అలంకరణ చేసుకొని ఆరాధన చేసుకోవటం శ్రేష్టం. శాలిగ్రామ ఆరాధన మన గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేయాలి. మరి శాలిగ్రామ దానం చెయ్యాలి అని అంటుంటారు కదా, శాలిగ్రామములు దానం చేస్తే మంచిది అంటారు. అటువంటి సమయంలో అలా మనం తీసుకుని ఇవ్వచ్చా? అలా చేయకూడదు. ఎవరికి ఇవ్వాలి అని అంటే, ఎవరైతే శాలిగ్రామాన్ని సేవ చేసే యోగ్యత ఉన్నదో, ఎవరైతే ఆ శాలిగ్రామాన్ని చాలా బాగా సర్వీస్ చేస్తారు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వాలి. కాబట్టి శాలిగ్రామాన్ని ఊరికే పుణ్యం వస్తుంది కదా అని షాప్లోంచి కొనుక్కొని వేరే వాళ్ళకి ఇచ్చేయకూడదు అనమాట. దాంట్లో ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయితే స్వామివారు అంటే ఇలా ఈ రూపంలోనే రావడానికి ఏమైనా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఒకసారి బృందాదేవి తులసి మహారాణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ భగవంతుడిని ఒక రాతి రూపంలో ఉండు అని చెప్తుందనమాట. అప్పుడు భగవంతుడి యొక్క స్వరూపము రాతి రూపంలో గండకీ నది ప్రవాహ ప్రాంతంలోకి వచ్చేస్తారు. కాబట్టి ఆ గండకీ శిలలే శాలిగ్రామ మూర్తులు అని అంటారు. అందులో రకరకాల శాలిగ్రామ, ఇప్పుడైతే ఏది ఒరిజినల్ శాలిగ్రామం అని కూడా చెప్పడం చాలా కష్టం. దాంట్లో చాలా చిహ్నాలు ఉంటాయి. ఒక బంగారు రేకు ఉంటుంది, చక్రాలు ఉంటాయి, యంత్రములు ఉంటాయి. దాన్ని బట్టి ఏ రూపంలో ఉంటుంది అని నిర్ధారణ చేస్తారనమాట. కాబట్టి
శాలిగ్రామాలు చాలా విశేషమైన శక్తితో ఆ విష్ణు స్వరూపంగా మనం ఆరాధన చేస్తాం. నర్మదా శిలలు శివస్వరూపంగాను, గండకీ శిలలు విష్ణు స్వరూపంగా శాలిగ్రామ రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనం పూజ చేసుకోవాలన్నా కూడా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో లేకపోతే ఆలయాలకు వెళ్ళి గ్రహము వారి యొక్క ఆధ్వర్యంలో వారు చెప్పిన విధానంగా మాత్రమే శాలిగ్రామాన్ని ఆరాధన చేయాలి. దాంట్లో కూడా చాలా నియమాలు ఉన్నాయి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అవన్నీ మన సద్వైష్ణవ ఆచార్యులని ఆశ్రయించినప్పుడు చెప్తారు.